రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరిగింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివరం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 జిల్లాలను పరిశీలిస్తే రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. పై రామవరం, గుత్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజు ఓమంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్లో యోటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. ఈ రెవెన్యూ డివిజన్లోని యారగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దరావీడు, తూర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంబం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. అలాగే ఇతర జిల్లాలు మండల ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరిగింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ కొత్త జిల్లాలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్. రైట్. ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మదనపల్లెను కొత్త జిల్లాగా తీసుకొస్తూ కూడా ఆయన గెజిట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మదనపల్లి జిల్లా కోసం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చే విధంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇందులో తంబళ్లపల్లి, పొంగనూరు, పీలేరు వీటికి సంబంధించి మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మదనపల్లి జిల్లాలో ఏదైతే మదనపల్లి జిల్లా కోసం మదనపల్లి ప్రజలు, మదనపల్లి నియోజకవర్గం ప్రజలంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2021 నుంచి కూడా దానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కమిటీ కూడా పోరాడుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా అప్పుడు బరిలో ఉన్న సందర్భంలో ఆయన దీనికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తామంటూ కూడా ఆయన అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో మదనపల్లె ప్రజలు చంద్రబాబు నాయుడుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అలాగే లోకేష్ కు హర్షం వ్యక్తం చేస్తూ కూడా పాలాభిషేకాలు కూడా చేసిన పరిస్థితి. నిన్న
విజయవాడ నుంచి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లికి చేరుకున్న వెంటనే తెలుగు తమ్ముళ్ళు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షాజహాన్ బాషాకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగున ఆయనకు కర్పూర నీరాజనాలు, హారతులు పడుతూ కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా చేసిన దానికి ఆయనకు అభిమానులంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి. మదనపల్లి జిల్లాగా కేంద్రంగా ప్రకటించిన తరువాత ఆ పరిసర ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జిల్లా కేంద్రంగా వస్తే అక్కడ ఎస్పీ కార్యాలయం కావచ్చు, లేకపోతే కలెక్టర్ కార్యాలయం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మదనపల్లి అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందనే ఉద్దేశంతో గత కొద్ది కాలంగా దీని మీద పోరాడుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లి జిల్లా కేంద్రంగా కూడా ఏర్పడిందనే చెప్పాలి. చాలా మంది చాలా రకాలుగా ఈ మదనపల్లి జిల్లా కావాలనే పోరాడిన నేపథ్యంలో ఈ మదనపల్లి జిల్లా ఈ రోజు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలోనే ఇది సాధ్యమైందనే అక్కడ తెలుగు తమ్ముళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్ తో ప్రజల వద్దకు వెళ్లారు. ఆ ప్రజలు ఆయన్ని స్వాగతించి ఆయన్ను గెలిపించారు. అటు తర్వాత జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలుమార్లు షాజహాన్ బాషా ఆ మెమరాండం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనలో భాగంగా 3 కొత్త జిల్లాల్లో భాగంగానే మదనపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మదనపల్లి జిల్లాకు సంబంధించి పరిసర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో కూడా మదనపల్లి ప్రజలతో పాటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మదనపల్లెకు మహర్దశ పట్టింది. ఖచ్చితంగా ఏదైతే హార్సిలీ హిల్స్ ఇలాంటి ప్రాంతాలైతే మదనపల్లి కిందకు వస్తాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది పర్యాటక కేంద్రంగా కూడా మదనపల్లి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా రాబో రోజుల్లో ఉంటుందని కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పడడంతో ప్రజలంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రిమోట్ ఏరియాగా ఉన్న మదనపల్లి కావచ్చు, తంబలపల్లి కావచ్చు, పరిసర ప్రాంతాలు జిల్లా ఏర్పాటయ్యాక ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా మదనపల్లెలో ఏదైతే రిమోట్ ఏరియా అంటే అటు తమిళనాడు, ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉండే కుప్పం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కిందకే ఈ మదనపల్లి ప్రాంతం కూడా వస్తుంది. ఈ మదనపల్లికి సంబంధించి కొత్తకోట, నిమ్మపల్లి, పెద్దమండ్యం, రామచంద్రాపురం, కలికిరి, తంబల్లపల్లి, వాల్మీకిపురం, మొలకల చెరువు, పెద్ద తిప్ప సముద్రం ఇలాంటివి ఏవైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా మదనపల్లి జిల్లా కేంద్రం కిందకు వస్తాయి. అలాగే పీలేరు, పొంగనూరు, తంబల్లపల్లి ఇవన్నీ కూడా రిమోట్ ఏరియాలు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తంబల్లపల్లి నుంచి చిత్తూరు జిల్లాకి రావాలంటే దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు ఒక రోజు రావడానికే సరిపోతుంది. కాబట్టి అలాంటి వారంతా కూడా ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా ఉంది కాబట్టి దాదాపు 30 కిలోమీటర్లలోనే మదనపల్లి జిల్లా కేంద్రం ఉంటుంది. వారు అవకాశాలు అంటే వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా సరే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వారు సాల్వ్ చేసుకునే విధంగా దగ్గరలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతోనే మదనపల్లిని కూడా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అటు కడపకి వెళ్ళాలంటే కూడా వ్యయ ప్రయాసాలకు ఓర్చి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఏదైతే ఉంటుందో తంబల్లపల్లికి కావచ్చు, పీలేరుకి, పొంగనూరుకి వీటన్నిటికీ అనుకూలంగా మదనపల్లి ఉంటుంది. కాబట్టి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం కావచ్చు, ఎస్పీ కార్యాలయం కావచ్చు, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వస్తే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే రోడ్లు, భవనాలు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమణ.